ఈవెన్ ఫర్ డైజెషన్ ప్రాబ్లమ్ అవును, పిల్లల్లో అవును. చాలా ఎక్కువ ఉంటుంది. అవును, అవును. పిల్లల్లోనే కదా పెద్దల్లో కూడా ఉంటుంది అవును. డైజెషన్ ప్రాబ్లమ్. కొంచెం ఏజ్ అయిన వాళ్ళకి ఉంటుంది, మిడిల్ Hmm. డైజెషన్ ప్రాబ్లమ్ కూడా హోమియోపతిలో ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంటుందండి. జనరల్‌గా డైజెషన్ ఇష్యూస్ కామన్‌గా చూసేది ఏందంటే మీకు యాసిడిటీ అంటే పొట్ట బర్నింగ్ కానియండి, లేకపోతే ఛాతీలో మంట కానియండి, పొట్ట ఉబ్బరం ఉండనియండి, లేతే మీకు తిన్నది కరెక్ట్‌గా డైజెషన్ కాకపోవడం, కాన్‌స్టిపేషన్ ఇవన్నీ సమస్యలు. సో, హోమియోపతి మీ గట్ స్ట్రెంగ్త్‌ని పెంచుతుంది. ఓకే. గట్ హెల్త్‌ని పెంచుతుంది. మీ డైజెషన్‌ని బెటర్ చేస్తుంది. ఈవెన్ కాన్‌స్టిపేషన్‌ని రిలీవ్ చేస్తుంది. ఇది మీరు ఇది మీరు ఏ అదర్ మెడిసిన్, కన్వెన్షనల్ మెడిసిన్, అలోపతిక్ మెడిసిన్స్ ఓన్లీ హోమియోపతి తోటే మీరు ట్రీట్ చేసుకోవచ్చు. వేరే ఏ మెడిసిన్ మీద మీరు డిపెండెంట్ కాకుండా బట్ దీంట్లో కొన్ని మీరు డైటరీ రిస్ట్రిక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక 4 రిస్ట్రిక్షన్స్ తీసుకోవాలి మీరు. ఎలాంటివంటారు? లైక్ ఫ్యాటీ ఫుడ్, ఎక్కువ వేయించిన ఫుడ్ ఉంటుంది కదా, డీప్ ఫ్రైడ్ అదొకటి. తర్వాత ఎక్కువ స్పైసీ ఫుడ్స్ అదొకటి. బయట చేసే స్వీట్స్ ఉంటాయి కదా అవి, దాంతో పాటు కూల్ డ్రింక్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్, ప్యాకేజ్ డ్రింక్స్ ఉంటాయి కదా, ఆల్కహాల్ దాంట్లోనే కార్బోనేటెడ్. మీరు చెప్పిన 4 అసలు అవి లేకుండా డే స్టార్ట్ అవ్వట్లేదు జనాలు. అది చాలా కామన్ అయింది. అండ్ అన్నిటికంటే ఎక్కువ ఇష్యూస్ ది 4 ఫుడ్స్ వల్లనే వస్తాయి. ఓకే. అది యాజ్ అ డాక్టర్ మేము కూడా అప్పుడప్పుడు చేస్తుండొచ్చు, కోల్డ్ డ్రింక్ కానివ్వండి, ఫ్రైడ్ ఫుడ్, బట్ ఇవి స్టాప్ చేయాలి ఖచ్చితంగా. లేకుంటే ఏమవుతుందంటే మనం ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా కూడా, మనం మెడిసిన్స్ ఇస్తుంటాం, పేషెంట్ బెటర్ అవుతుంటారు, అది తీసుకుంటారు, మళ్ళీ రావాల్సి వస్తుంది మా దగ్గర. ఆ ప్రికాషన్స్ తీసుకోవాలి.